భారతదేశపు విమానాల్ని తమ గగనతలం నుంచి వెళ్ళడానికి వీల్లేదని పాకిస్తాన్ చెప్తే, అసలు పాకిస్తాన్ గగనతలంపై నుంచి మేము కూడా వెళ్ళమంటున్నాయి విదేశీ సంస్థలు. భారత విమానయాన సంస్థలకు మాత్రమే తమ గగనతలాన్ని మూసేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటిస్తే, మన దేశానికి సర్వీసులు నిర్వహిస్తున్న పాశ్చాత్య దేశాల విమానయాన సంస్థలు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ గగనతలానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయని సమాచారం. ఫలితంగా పాకిస్తాన్ గగనతలంలో ప్రయాణించినందుకు ఆ విమానయాన సంస్థలు ప్రతి నెలా చెల్లించే మిలియన్ల కొద్ది డాలర్ల ఆదాయాన్ని ఆ దేశం కోల్పోబోతోంది. 2019 ఫిబ్రవరిలోనూ భారత్తో వివాదం నేపథ్యంలో గగనతలం మీద నిషేధం విధించిన పాకిస్తాన్ 5 నెలల్లో $10 కోట్ల కోల్పోయింది. గత 2 రోజుల్లో లుఫ్తాన్సా జర్మనీ, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్, ఎయిర్ ఫ్రాన్స్, ఐటీఏ ఇటలీ, ఎల్ఓటి పోలాండ్ వంటి ఐరోపా దేశాల ప్రధాన విమానయాన కంపెనీలు పాకిస్తాన్ గగనతలాన్ని వాడడం మానేశాయి. ఇందు మూలంగా ఐరోపా, భారత నగరాల మధ్య ప్రయాణ సమయం గంట పెరిగింది. ఇందుకోసం ఇంధన వ్యయం అధికమైనందున ఆ భారాన్ని ప్రయాణికులకే సంస్థలు బదలాయిస్తున్నాయి. పాకిస్తాన్ విమానయాన సంస్థలు నిర్వహించే విమానాలకు భారత గగనతలాన్ని నిషేధించారు. ఇందు మూలంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి ఆర్థిక భారం తలెత్తుతోంది. ఇస్లామాబాద్ నుంచి కౌలాలంపూర్కి 5.5 గంటల్లో చేరాల్సిన విమానం చుట్టూ తిరిగి వెళ్లేసరికి 8.5 గంటల సమయం పడుతోంది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వెళ్లాల్సిన విమానాలు కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే.